ఆ వార్మ్ హిల్స్లో వైన్యార్డ్స్, గ్రీన్ ల్యాండర్స్ లాగా స్లోప్స్ పై క్లైంబ్ అయ్యే చోట మైడాస్ అనే కింగ్ ఉండేవాడు. అతని ప్యాలెస్ బ్లూ స్కైకి ఎదురు వైట్గా నిలిచేది. దాని వాల్స్ మార్బుల్ అండ్ లైట్తో వెయిన్స్ లాగా ఉండేవి. ఆ ప్యాలెస్లో రూమ్స్లో సిల్వర్ కప్స్ ఫుల్గా కాయిన్స్, క్యాబినెట్స్ అండ్ ఫార్ అవే హార్బర్స్ నుండి వచ్చిన బ్రైట్ క్లాత్ చెస్ట్స్ ఉండేవి. మైడాస్కు వెల్త్ లుక్ చాలా ఇష్టం. అది సన్ను ఎలా క్యాచ్ చేసి అతనికి సేఫ్గా ఫీల్ చేయించేదో, అతనికి గుడ్ ఫార్చ్యూన్ డోర్స్ వెనుక లాక్ చేయగలిగితే అన్నట్టు. అయితే అతని వద్ద ట్రెజర్ అన్నీ ఉన్నా అతనికి పీస్ లేదు. అతను థింగ్స్ను కౌంట్, వెయ్ అండ్ స్టోర్ చేసేవాడు. అయినా అతని లోపల ఒక స్మాల్ వాయిస్ ఇలా విస్పర్ చేసింది, మోర్, మోర్, అండ్ నీవు ఫైనలీ రెస్ట్ చేస్తావు. ఒక సమ్మర్ ఆఫ్టర్నూన్లో కింగ్ తన గార్డెన్స్లో వాండర్ చేశాడు. అక్కడ అతని ఫేవరెట్ రోజెస్ పాత్స్ పైకి లీన్ అవుతూ ఉండేవి. అతనికి వాటి కలర్ ఇష్టం. బట్ అతనికి ఇంకో విషయం మోర్గా సిటీలో పీపుల్ అతని గార్డెన్ను ల్యాండ్లో ఫైనెస్ట్ అని మాట్లాడుతున్నారని థాట్. ఇదే థింక్ చేస్తున్నప్పుడు గార్డ్స్ అతని వద్దకు ఒక స్ట్రేంజ్ గెస్ట్ను తీసుకువచ్చారు. ఆ గెస్ట్కు బాడీ ఆఫ్ అ మ్యాన్ అండ్ లెగ్స్ ఆఫ్ అ గోట్. అతను ఒక సేటైర్, వైన్ గాడ్ యొక్క వైల్డ్ ఫ్రెండ్స్లో ఒకరు. ఆ సటైర్ యొక్క హెయిర్ వైన్ లీవ్స్తో ట్యాంగిల్డ్ అయి ఉంది. అతని ఐస్ మెరీ అండ్ టైర్డ్గా ఉన్నాయి అండ్ అతనికి క్రష్డ్ గ్రేప్స్ అండ్ పైన్ లాంటి స్మెల్. గార్డ్స్ చెప్పారు వారు అతన్ని రోజ్ బుషెస్ మధ్య అస్లీప్గా ఫైండ్ చేశారని. కొంతమంది కింగ్ను, ఆ క్రీచర్ను గేట్స్ బయటకు త్రో చేయమన్నారు. అదర్స్ లాఫ్ చేశారు అండ్ జోక్స్ చెప్పారు. మైడాస్ చూశాడు. సాటైర్ యొక్క మౌత్ డ్రైగా ఉందని అండ్ అతని ఫీట్ స్టోన్స్ వల్ల కట్ అయ్యాయని. అతనికి ఒక మోమెంట్కు గుర్తు వచ్చింది. తన ఓన్ లైఫ్లో కొన్ని టైమ్స్లో అతనికి బై చేయలేని కైండ్నెస్ అవసరమయ్యింది. అందుకే అతను సేటైర్ యొక్క హ్యాండ్ను టచ్ చేశాడు, అతన్ని ఇన్సైడ్కు లీడ్ చేశాడు అండ్ వాటర్, బ్రెడ్, ఫిగ్స్ అండ్ స్లీప్ చేయడానికి ఒక కూల్ ప్లేస్ ఆర్డర్ చేశాడు. వారు అతని మీదున్న డస్ట్ను వాష్ చేశారు. సటైర్ కేర్ఫుల్ థ్యాంక్స్తో ఈట్ చేశాడు అండ్ అతను రెస్ట్ తీసుకున్న తరువాత అతను కింగ్కు సాంగ్స్ సింగ్ చేశాడు. రివర్ ఎట్ నైట్ సౌండ్లానే సాఫ్ట్ అండ్ జాయ్ఫుల్గా. ఆ సేటైర్ డయోనైసస్ యొక్క కంపానియన్, వైన్ యొక్క గాడ్, ఫెస్టివల్స్ యొక్క గాడ్ అండ్ లాంగ్ డే ఇన్ ద సన్ తరువాత వచ్చే స్వీట్ ఫోర్గెట్ఫుల్నెస్ యొక్క గాడ్. ఆ సేటైర్ యొక్క సేఫ్టీ గురించి న్యూస్ వచ్చినప్పుడు డయోనైసస్ ప్యాలెస్కు వచ్చాడు. ఐవీతో క్రౌండ్ అయి లీవ్స్తో ర్యాప్ చేసిన స్టాఫ్ ను క్యారీ చేస్తూ. అతను బ్యూటిఫుల్ అండ్ టెరిబుల్, ఒకేసారి యంగ్ అండ్ ఓల్డ్ లాగా. మ్యూజిక్ అతనితో వాక్ చేస్తూ వచ్చింది. అతను మైడస్ చేసిన గుడ్ డీడ్కి థ్యాంక్ చెప్పి రూంలో ఎయిర్ నెమ్మదిగా లిఫ్ట్ అయినట్టు అనిపించే వాయిస్తో మాట్లాడాడు. ఆస్క్ మీ ఫర్ ఎ గిఫ్ట్, డయోనైసస్ అన్నాడు. అండ్ అది నా పవర్లో ఉంటే అది నీది అవుతుంది. బట్ నువ్వు అడిగేది వైస్గా ఉండు. ఒక విష్, ఒక విండో. దాని ద్వారా లైట్ అండ్ షాడో రెండూ ఎంటర్ అవ్వచ్చు. మైడస్ తన హార్ట్ లీప్ అయినట్టు ఫీల్ చేశాడు. ఇయర్స్గా అతని డ్రీమ్స్ సింపుల్ అండ్ షార్ప్గా ఉన్నాయి. అతను షైన్ ఆఫ్ పవర్, తనను సెకండ్ సన్ లాగా ఫాలో కావాలని వాంటెడ్. అతను ఇతర మెన్ యొక్క ఐజ్లో సాఫ్ట్ ఫియర్ తన హ్యాండ్ లిఫ్ట్ చేసి స్పీక్ చేసినప్పుడు కనిపించాలని కోరుకున్నాడు. గాడ్ యొక్క వాయిస్లోని వార్నింగ్ డేలైట్లోని మాత్లాగా అతన్ని బ్రష్ చేసిపోయింది. గ్రాంట్ మీ దిస్, మైడాస్ అన్నాడు. నేను టచ్ చేసే ఎనీథింగ్ గోల్డ్గా టర్న్ అవ్వాలి. హాల్ స్టిల్గా మారింది. డయోనైసస్ అతన్ని ఒక లాంగ్ బీట్ పాటు స్టడీ చేశాడు. నువ్వు క్యారీ చేయమని అడుగుతున్న వెయిట్ తెలుసా అని అడిగాడు. ఐ డూ అన్నాడు మైడస్, దో అతనికి తెలియదు. అదే వెయిట్ నాకు ఎప్పటినుంచో డిజైర్. సో బీ ఇట్ అన్నాడు డయోనిసస్ అండ్ వైన్ ర్యాప్డ్ స్టాఫ్తో మైడస్ యొక్క షోల్డర్ను టచ్ చేశాడు. సన్ రైజ్ నుండి సన్ రైజ్ వరకు నీ హ్యాండ్స్ గోల్డ్ను కాల్ ఫోర్త్ చేయాలి. అండ్ గుర్తుంచుకో కింగ్, ప్రతి గిఫ్ట్కు ఒక షాడో ఉంటుంది. గాడ్ వెళ్ళాక మైడస్ లాంగ్ రూంలో అలోన్గా నిలబడ్డాడు. అతను ఓపెన్ కోర్ట్యార్డ్లో నాటిన
ఆలివ్ ట్రీ నుండి పడిన ఒక డ్రై ట్విగ్ కోసం రీచ్ చేశాడు. అతని ఫింగర్స్ దానిని బ్రష్ చేసే వెంటనే అది యెల్లో మెటల్గా ఫ్లాష్ అయ్యి స్టిఫెన్ అయింది. బార్క్ యొక్క ప్రతి గ్రూవ్ ఫైర్ అండ్ ఐస్ లాగా హోల్డ్ అయింది. మైడాస్ లాఫ్ చేశాడు. బ్రైట్, బాయిష్ సౌండ్. అతను ఒక స్టోన్ను టచ్ చేశాడు. ఆ స్టోన్ గోల్డ్గా రే అయింది. అతను ఒక రోజ్ను టచ్ చేశాడు. పెటల్స్ మిడ్ బ్లూమ్లో ఫ్రీజ్ అయ్యాయి. వాటి రెడ్ మెటల్ లైట్లో డ్రౌన్ అయ్యింది. అతను ఆ రోజ్ను క్రేడల్ చేశాడు. అది బ్యూటిఫుల్ అండ్ డెడ్. అతను మైండ్ చేయలేదు. అతని ఐస్ షైన్తో ఫుల్ అయ్యాయి. అతను తన ప్యాలెస్ అంతా ఒక పెయింటర్ వాల్ వెంట వాక్ చేసినట్టు వాక్ చేశాడు. హెడ్స్ టర్న్ అయ్యే ట్రేల్ వదిలి. డోర్ లాచెస్ అండ్ బౌల్స్, కాలంపై ఒక కార్వ్డ్ లయన్, ఒక స్టూల్, ఒక రీడ్ పైప్, ఒక హ్యాంగింగ్ ల్యాంప్. వాటిలో ప్రతిదాని గోల్డ్గా ఫ్లేమ్ అయ్యింది. సర్వెంట్స్ రీచ్లోకి రాకుండా స్క్రాంబుల్ అయ్యారు. వారు రూయిన్ అవ్వకూడదని అనుకున్న థింగ్స్తో వారి ఆర్మ్స్ ఫుల్. మీడాస్ మళ్లీ లాఫ్ చేశాడా? అండ్ అతని లాఫ్టర్ కూడా హార్డ్గా సౌండ్ అయ్యింది. చివరకు అతను లాంగ్ టేబుల్ వద్దకు వెళ్లాడు. డే బయట రెడ్ అండ్ పర్పుల్గా ఫాల్ అవుతోంది. అండ్ అతనికి హంగర్. ఒక సర్వెంట్ అతని ముందుకు ఒక ప్లేట్ ఆఫ్ బ్రెడ్ పెట్టాడు. అండ్ ఒక డిష్ ఆఫ్ ఆలివ్స్, ఒక ప్లాటర్ ఆఫ్ ఫిగ్స్, ఒక బౌల్ ఆఫ్ గ్రేప్స్, డార్క్ యాస్ నైట్. అతను ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ లిఫ్ట్ చేశాడు. అండ్ అది అతని టచ్కు చేంజ్ అయి ఒక కూల్, హెవీ బార్ అయ్యింది. అతను దాన్ని తన టీత్ దగ్గరకు రేస్ చేసి ష్రగ్తో బ్రేవ్లీ బైట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఆ మెటల్ అతని లిప్స్ను నమ్ చేసింది. అతను బ్రెడ్ను పుష్ చేసి దూరం పెట్టి ఒక ఫిగ్ పిక్ చేశాడు. అది అతని పామ్లో ఒక లిటిల్ లంప్ ఆఫ్ ట్రెజర్గా టర్న్ అయ్యింది. అతను ఒక గ్రేప్ ట్రై చేశాడు. అది ఒక బీడ్గా మారింది. పర్ఫెక్ట్ అండ్ యూజ్లెస్. అతను తన వైన్ కోసం రీచ్ చేశాడు. ఆ రెడ్ స్ట్రీమ్ అతని టంగును టచ్ చేసిన వెంటనే హార్డ్ అయింది. అండ్ అతను ఒక కాయిన్ మింగుతున్నట్టు కఫ్ చేశాడు. అతను ప్లేట్ను పుష్ చేసి స్టాండ్ అయ్యాడు. రూమ్ లీన్ అయినట్టు అనిపించింది. కిచెన్ నుండి రోస్ట్ మీట్ స్మెల్ వార్మ్ అండ్ రిచ్గా వచ్చింది. అండ్ అది అతన్ని నీట్తో డిజీ చేసింది. అతను హంగర్ను ఒక కింగ్గా ఎప్పుడూ థింక్ చేయలేదు. ఇప్పుడు అది టేబుల్ హెడ్ వద్ద సిట్ అయి అతన్ని లుక్ చేసిందా? ఈ నైట్ స్కైపై స్ప్రెడ్ అయింది. మైడాస్ మళ్లీ తన గార్డెన్లోకి వాండర్ అయ్యాడు. అతను తనకు చెప్పుకున్నాడు, తాను స్లీప్ చేస్తాను. అండ్ మార్నింగ్లో తన హ్యాండ్స్ లేకుండా ఈట్ చేసేవే ఫైండ్ చేస్తాను. మేబీ అతను ఫుడ్ను తన మౌత్లోకి జంప్ చేయమని కమాండ్ చేయగలడు. మేబీ క్లాత్ యూజ్ చేస్తే బాగుంటుందేమో. అతను ఒక ఆపిల్ ట్రీ యొక్క లో బ్రాంచ్ను బ్రష్ చేశాడు. అండ్ అక్కడ ఒక స్ట్రింగ్ ఆఫ్ గోల్డ్ ఫ్రూట్ హ్యాంగ్ అయ్యింది, మూన్ లాగా హెవీగా. అతను తన బెడ్ వద్దకు వెళ్లాడు. అతని ఫింగర్స్ లినెన్ను టచ్ చేయగానే అది మెటల్గా స్టిఫన్ అయింది, స్మూత్ అండ్ కోల్డ్. అతని పిలో చేంజ్ అయింది. అతని బ్లాంకెట్ ఒక గోల్డెన్ స్కిన్గా మారింది. అది బెండ్ అవదు. అతను లై డౌన్ అయ్యి మళ్లీ రైజ్ అయ్యాడు, సోర్ అండ్ షేకింగ్. అతను సాఫ్ట్ ఫీట్ సౌండ్ మొదట వినలేదు. డాన్ ముందు ఎర్లీ లైట్లో అతని డాటర్ అతన్ని ఫైండ్ చేయడానికి వచ్చింది. ఈ టేల్లో ఆమె పేరు జోయి, దాని మీనింగ్ లైఫ్, అండ్ అది ఆమెకు సూట్ అయ్యింది. ఆమె మాత్రమే అతని కాయిన్స్ను నీట్ చేయని వ్యక్తి. ఆమె మాతనికి డ్రాయింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ షెల్స్ తెచ్చేది, అండ్ స్టోరీస్, అండ్ ఆమె డే యొక్క లిటిల్ ట్రెజర్స్. ఆమె హెయిర్ క్రష్డ్ రోజ్మెరీలా స్మెల్ చేసేది. ఆమె మాతన్ని హాల్లో ఫైండ్ చేసి ఆమె ఫేస్ లీప్ నుండి వరీగా చేంజ్ అయింది. ఫెయిత్ ఆమె అంది, మీ హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి, మీరు ఇల్ అవారా? అతను 2 హ్యాండ్స్ రేస్ చేశాడు, ఫేట్ను హోల్డ్ బ్యాక్ చేయాలన్నట్టు, ఈవెన్ యాజ్ అతను ఆమె లుక్ను లవ్ చేశాడు. డు నాట్ కమ్ క్లోజ్ అని చెప్పడానికి ట్రై చేశాడు. బట్ హంగర్, ఫియర్ అండ్ ప్రైడ్ అతని వాయిస్ను థిన్ చేసింది. జోయి చిల్డ్రన్ యొక్క కైండ్ వేలో ఫార్వర్డ్ మూవ్ అయ్యింది. ఆమె అతని ఆర్మ్స్లోకి వేసుకుంది. అండ్ ఒక ఇన్స్టెంట్లో ఆమె స్టిల్ అండ్ గోల్డ్ అయ్యింది. ఆమె వార్మ్త్ లీవ్ అయ్యింది. లైట్ టెరిబుల్ వేలో స్టే అయ్యింది. మైడస్ ఆమె వెయిట్ ఫీల్ చేశాడు.
అతను ఎప్పుడైనా లిఫ్ట్ చేసిన కాయిన్స్ చెస్ట్స్ కంటే హెవీగా. అతను ఒక సౌండ్ లెట్ చేశాడు. అది అతన్ని పూర్తిగా ఎంప్టీ చేసింది. అతను తన చైల్డ్ యొక్క గోల్డెన్ ఫేస్లో చూశాడు. అది పర్ఫెక్ట్. అండ్ అది నథింగ్. గిఫ్ట్ అనే వర్డ్ అతని హెడ్లో డ్విండిల్ అయింది. అతను బ్రష్ చేసి పక్కన పెట్టిన వార్నింగ్ గుర్తుకు వచ్చింది. ప్యాలెస్ బ్రైట్ సైలెన్స్తో ఫుల్ అయింది. అది ఎడ్జెస్ వద్ద సాఫ్టన్ కాలేదు. అతను రూమ్స్లో వాక్ చేశాడు. అండ్ తన హంగర్, తన బెడ్, తన రోజెస్ అండ్ తన డాటర్ అన్నీ ఒక సింగిల్ హార్ట్ షైన్లో హోల్డ్ అయ్యాయని చూశాడు. వరల్డ్ వింటర్లో బెరీడ్ అయినట్టు. మైడస్ ఒక విండో వద్దకు వెళ్లి డయోనైసస్ను కాల్ చేశాడు. అతను ప్రామిసెస్ ఆర్ స్వీట్ వర్డ్స్ ఆఫర్ చేయలేదు. అతను నీజ్ మీద పడిపోయి తాను థర్స్టీ అండ్ గాడ్ వాటర్ అన్నట్టు మాట్లాడాడు. టేక్ ఇట్ బ్యాక్ అన్నాడు. నా హ్యాండ్స్ చాలా చేసింది. ఇప్పుడు నేను చూస్తున్నాను. నేను బ్లెస్సింగ్ కోసం ఆస్క్ చేయలేదు. నేను ఒక కేజ్ కోసం ఆస్క్ చేశాను. చాలాసేపు నథింగ్. తరువాత రూమ్ చేంజ్ అయింది. స్టార్మ్ పాస్ అయినప్పుడు రూమ్ ఎలా చేంజ్ అవుతుందో ఎయిర్ వాష్ అయినట్టు. డయనైసస్ మళ్లీ డోర్వేలో స్టాండ్ అయ్యాడు. అతను జోయిను లుక్ చేశాడు. అండ్ ఫస్ట్ టైం అతని ఐస్లో మ్యూజిక్ లేదు. నువ్వు గోల్డ్ కోసం విష్ చేశావు, గాడ్ అన్నాడు. దాని కాస్ట్ ఏమిటో నువ్వు ఆస్క్ చేయలేదు. నేను కాస్ట్ చూస్తున్నాను అన్నాడు మైడాస్. దాన్ని అండో చేయడానికి ఎనీథింగ్ పే చేస్తాను. నీ సిటీకు అటు ఉన్న వ్యాలీలో రన్ అయ్యే రివర్ ఓల్డ్ డయనైసస్ అన్నాడు. దాని సాన్ మెన్ కన్నా ఎక్కువ రిమెంబర్ చేస్తుంది. దానికి వెళ్ళు. దాని వాటర్లోకి వాక్ చెయ్యి అంటిల్ అది నీ చెస్ట్ వరకు నేను హోల్డ్ చేస్తుంది. నీ హ్యాండ్స్ అండ్ అవి చేసిన పని వాష్ చెయ్యి. ఆ షైన్ అక్కడే లీవ్ చెయ్యి అండ్ దాన్ని మళ్లీ పికప్ చేయకు. మైడాస్ వెంటనే స్టాండ్ అయ్యాడు. అతను క్లోక్ ఆర్ గార్డ్ ఏదీ తీసుకోలేదు. అతను ఏదీ కౌంట్ చేయడానికి స్టాప్ కాలేదు. అతను ప్యాలెస్ను బ్యాక్ గేట్ ద్వారా లీవ్ చేశాడు, ఫ్రంట్ డోర్ వద్ద షేమ్ టాల్ మ్యాన్ లాంటిదని అనుకుంటూ. అతను ఎప్పుడూ తనకు హెడ్స్ బెండ్ చేసిన స్ట్రీట్స్లో మూవ్ అయ్యాడు. వాల్స్ దాటి ఉన్న ఫీల్డ్స్ మార్నింగ్తో సిల్వర్గా ఉన్నాయి. అతను వైన్స్ పక్కన వాక్ చేశాడు. అవి టైంలో ఫ్రూట్ ప్రామిస్ చేస్తూ అండ్ తన టచ్ వాటిని హార్ట్ బీడ్స్గా మేక్ చేస్తుందనే థాట్ చేశాడు. అతను వాక్ చేశాడు అంటిల్ అతని స్టమక్ తన ఆర్గ్యుమెంట్స్ మర్చిపోయింది. అంటిల్ అతని ఫీట్ పై స్కిన్ కట్స్లో స్పీక్ చేసింది. అంటిల్ సన్ పాత్ను వైట్గా టర్న్ అయ్యేంత హైగా రైజ్ అయింది. చివరకు అతను దాన్ని విన్నాడు. వాటర్ ఓవర్ స్టోన్ యొక్క వాయిస్ రివర్ రాక్స్ ద్వారా ఒక పేషెంట్ యానిమల్ లాగా స్లైడ్ అయింది. అతను దానిలో స్టెప్ చేశాడు. ఫస్ట్ షాక్ ఆఫ్ కోల్డ్ అతని లోపల రింగ్ అయింది, క్లీన్ అండ్ ఎగ్జాక్ట్గా. అతను డీపర్గా వేడ్ చేశాడు అండ్ వాటర్ అతన్ని చెస్ట్ వద్ద హోల్డ్ చేసినప్పుడు అతను ఐస్ క్లోజ్ చేశాడు. అతను హ్యాండ్స్ను లోవర్ చేసి ఏమీ చెప్పలేదు, ఎందుకంటే తన వర్డ్స్ మీద ట్రస్ట్ చేయలేకపోయాడు. కరెంట్ అతని ఫింగర్స్ మీద మూవ్ అయింది. అతనిలో ఒకటి గివ్ వే అయింది, రోప్ కట్ అయినట్టు. గ్లిటర్ అతని స్కిన్ నుండి స్మోక్ లాగా లిఫ్ట్ అయింది. వాటర్ అతన్ని టచ్ చేసిన చోట కర్స్ లూజన్ అయింది. అతను రివర్ను స్కూప్ చేసి తన షోల్డర్స్ అండ్ హెయిర్ మీద పోర్ చేశాడు. అతను ఫేస్ వాష్ చేశాడు. రివర్ వర్క్ చేస్తున్నప్పుడు అతను ఎన్డిఎస్ ఓపెన్గా హోల్డ్ చేశాడు. డౌన్ స్ట్రీమ్ అతని నీస్ దగ్గర పెబుల్స్ లైట్లో గ్లీమ్ అయ్యాయి. అవి తనను విడిచిన థింగ్ను తామే తీసుకున్నట్టుగా. శాండ్ ఫెయింట్ బ్రైట్ కలర్ టేక్ చేసుకుంది. అది తర్వాత వాళ్లు తమ ఫాలీస్ వాష్ చేయడానికి వచ్చేప్పుడు ఈ డేను రిమైండ్ చేసేలా. అతను ఇంక షివర్ చేయలేని వరకు అతను బ్యాంక్ పైకి క్లైంబ్ అయ్యి స్టాండ్ అయ్యాడు. వరల్డ్ డిఫరెంట్గా లుక్ చేసింది. అది చేంజ్ అయ్యేందుకా కాదు, బట్ అది మళ్లీ పాసిబుల్ అయ్యేందుకి. లీవ్స్ మూవ్ అయ్యాయి అండ్ హార్డ్ కాలేదు. వాటర్ సౌండ్ అతని హెడ్లో మనీగా రింగ్ కాలేదు. అతను పాత్ పై ఫీట్ సెట్ చేసి హోంకు హర్రీ అయ్యాడు. హాల్లో గోల్డెన్ ఫిగర్ స్టిల్గా స్టాండ్ అయ్యింది. ఒక బ్రెత్ పాటు ఫియర్ అతని థ్రోట్ క్లోజ్ చేసింది. అతను రీచ్ చేశాడు. అతని హ్యాండ్స్ షేక్ అయ్యాయి. అతను కోల్డ్ చీక్ ను టచ్ చేసి
తన డాటర్ పేరు విస్పర్ చేశాడు. వామ్త్ మిస్ట్లో డాన్ లాగా వచ్చింది. కలర్ ఆమె స్కిన్ కు తిరిగి వచ్చింది. ఆమె తిరిగి హర్సెల్ఫ్ గా సాఫెన్ అయి అతని ఆర్మ్స్లోకి ఫాల్ అయ్యి ఒక స్మాల్ క్రై చేసుకుంది. ఫియర్ కాదు, బట్ వేకింగ్. అతను వీప్ చేశాడు అండ్ ఆమె అతన్ని హోల్డ్ చేసింది. అండ్ వాళ్ల చుట్టూ ఉన్న గోల్డ్కు మీనింగ్ లేదు. తర్వాతి డేస్లో మైడస్ ప్యాలెస్ అంతా న్యూ ఐస్తో వాక్ చేశాడు. అతను హెవీ ఓల్డెన్ ప్లేట్స్ను మెల్ట్ చేయమని ఆర్డర్ చేసి వాటిని టూల్స్గా టర్న్ చేయించాడు. అతను చెస్ట్స్ ఓపెన్ చేసి కాయిన్స్ కౌంట్ చేశాడు. హైడ్ చేయడానికి కాదు, బట్ సిటీకు గ్రెయిన్ అండ్ ఆయిల్గా సెండ్ చేయడానికి. అతను టాక్సెస్ ఓ చేసిన మెన్ను కాల్ చేసి వారి డెట్స్లో పార్ట్స్ను తన హ్యాండ్స్తో టియరప్ చేశాడు. అతను గార్డెన్లో వాక్ చేసి న్యూ రోజెస్ ప్లాంట్ చేశాడు. ప్రతి లీఫ్ను టచ్ చేస్తూ అది గ్రీన్గానే రిమైన్ అవుతోందని మార్వెల్ చేశాడు. అతను ఈట్ చేసినప్పుడు అతను తన ఫింగర్స్తో ఈట్ చేశాడు. స్లో అండ్ గ్రేట్ఫుల్గా ఒక గ్రేప్ జ్యూస్ తన పామ్ మీద క్లీన్ చేస్తూ అది ఒక బ్లెస్సింగ్ అన్నట్టు. పీపుల్ విస్పర్ చేశారు కింగ్ చేంజ్ అయ్యాడని. సమ్ చెప్పారు ఫియర్ అతన్ని జెంటిల్ చేసిందని. అదర్స్ చెప్పారు లవ్ అతనికి వెల్త్ టీచ్ చేయిందని. అది చేయలేనిది. జోయి ఏదీ ఆర్గ్యూ చేయలేదు. ఆమె తన డ్రాయింగ్స్ అతని వద్దకు క్యారీ చేసి వాళ్లు ఆలివ్ షేడ్లో కలిసి సిట్ అయ్యారు. వరల్డ్ అక్కడ ఆర్డినరీ అండ్ హోలీగా ఉంది. కొన్నిసార్లు లేట్ అట్ నైట్ అతను ఓల్డ్ వాయిస్ స్టర్ అవుతుందని ఫీల్ చేసేవాడు. అది చెప్తుంది థింక్ హౌ సేఫ్ యూ వుడ్ బీ ఇఫ్ ఆల్ థింగ్స్ వర్ గోల్డ్. అతను తన హార్ట్ పై ఒక హ్యాండ్ పెట్టి ఆన్సర్ చేస్తాడు ఐ ట్రైడ్ దాట్ వన్స్. అది వరల్డ్ను హార్డ్ అండ్ ఎంప్టీ చేసింది. నేను దాన్ని మళ్లీ చెయ్యను. దెన్ అతను స్లీప్ చేస్తాడు. ఒక ఇయర్లో వన్స్ రివర్ అతని కర్స్ లిఫ్ట్ చేసిన డేనాడు మైడస్ పీపుల్తో కలిసి వాటర్ వద్దకు వెళ్లాడు. వాళ్లు తమ హ్యాండ్స్ అండ్ ఫేసెస్ వాష్ చేసుకున్నారు. తమ స్కిన్ నుండి గోల్డ్ మేక్ చేయడానికి కాదు, బట్ కరెంట్లో జాయ్ను ఈట్ చేసే హంగర్ను లీవ్ చేయడానికి. అతను ఈ స్టోరీను సింపుల్ వర్డ్స్లో టెల్ చేస్తాడు. బికాజ్ సింపుల్ వర్డ్స్ లాస్ట్. ఒక గాడ్ నాకు ఒక విష్ ఆఫర్ చేశాడు. నేను గ్రీడ్ చూస్ చేశాను. నేను నా ఫుడ్, నా స్లీప్ అండ్ ఆల్మోస్ట్ నా చైల్డ్ని లూజ్ చేశాను. నాకు షైన్ చేసే దాంట్లోనే సేవ్ చేయదని నేర్చుకున్నాను. మరియు ఆ సిటీలో వైన్యార్డ్స్ హిల్స్ను గ్రీన్ లాడర్స్ లాగా క్లైంబ్ చేసిన చోట పీపుల్ వెల్త్ను మెజర్ చేయడం కాయిన్స్లో మాత్రమే కాదు, బట్ డస్క్లో షేర్ చేసిన బ్రెడ్లో, బాడీకు ఈల్డ్ అయ్యే వామ్ బెడ్లో, భయం లేకుండా హోల్డ్ చేసిన హ్యాండ్లో. వారి కింగ్ ఒకప్పుడు తాను టచ్ చేసిన ప్రతి థింగ్ గోల్డ్గా టర్న్ కావాలని వాంటెడ్. ఇప్పుడు అతను తెలుసుకున్నాడు బెస్ట్ థింగ్స్ బై చేయలేం ఆర్ చేంజ్ చేయలేం. అతను వాటిని లైట్లీగా హోల్డ్ చేసి థాంక్ఫుల్గా ఉండగలడు. ఇలా స్టోరీ టెల్ చేయబడింది అండ్ మళ్లీ టెల్ చేయబడింది. మైడాస్ ఒక సేటర్కు కైండ్నెస్ చేసిన విధంగా అండ్ ఒక గిఫ్ట్ ఆఫర్ చేయబడిన విధంగా. అతను వార్నింగ్ ఇగ్నోర్ చేసి గోల్డెన్ టీ ఔచ్ ఆస్క్ చేసిన విధంగా. అతను లాఫ్ చేసి రోజెస్ను మెటల్గా టర్న్ చేసిన విధంగా అండ్ హంగర్ అండ్ సారో అతని హౌస్లోకి వచ్చిన విధంగా. అతని డాటర్ అతని వద్దకు రన్ అయ్యి లైట్ స్టాచ్యూగా మారిన విధంగా. అతను రివర్ వద్దకు వెళ్లి తన విష్ వాష్ అవే చేసిన విధంగా. అతను తిరిగి వచ్చి ట్రెంబ్లింగ్గా లవ్ను టచ్ చేసి అది అలైవ్గా ఫైండ్ చేసిన విధంగా. గోల్డ్ శాండ్లో లెసన్గా రిమైన్ అయ్యింది. ఏ ఐకు అయినా బ్రైట్ ఇనఫ్గా. ఎల్డర్స్ యంగ్ వారికి ఇలా చెప్పేవారు గ్రీడ్ డౌన్ఫాల్కు లీడ్ చేస్తుంది అని, అండ్ వారు రివర్ వైపు నాట్ చేసేవారు. కింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ లూజ్ చేసిన డేను రిమెంబర్ చేయండి. అతను రిచ్ అంటే ఏమిటో నేర్చుకున్న డేను రిమెంబర్ చేయండి.